చుక్కలు చూపించిన నీట్ పరీక్ష కట్ ఆఫ్ డౌన్ అవుతుందా? దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు అత్యంత కీలకమైన నీట్ యూజీ రీ ఎగ్జామ్ 2026 ప్రశాంతంగా ముగిసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య విజయవంతంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాగా పరీక్ష నిర్వహణలో ఎక్కడ పెద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తయింది. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులకు కొంత ఊరటనిచ్చే అంశంగా నిలిచింది. ఈసారి నీటి పరీక్షను మొత్తం 551 నగరాల్లోని 5440 కేంద్రాల్లో నిర్వహించగా విదేశాల్లోని 14 కేంద్రాల్లో కూడా పరీక్ష జరిగింది. మొత్తం 95,000 పరీక్ష గదులను సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. దాదాపు 1.38 లక్షల సీసీటీవీల ద్వారా పరీక్ష కేంద్రాలపై కఠిన నిఘా ఏర్పాటు చేయడం ఈసారి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి ముందుగానే అనుమతించడం ద్వారా చివరి నిమిషం రద్దీ, గందరగోళం లేకుండా పరీక్షను నిర్వహించగలిగారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరిగిన ఈ పరీక్షను దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా 1 గంట సమయం ఇవ్వడంతో సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు కొనసాగించారు. పరీక్ష నిర్వహణను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలోని ఎన్టీఏ ప్రధాన కార్యాలయం నుంచి సమీక్షించారు. అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో కేవలం 37 రోజుల్లోనే ఈ రీ ఎగ్జామ్ను విజయవంతంగా నిర్వహించగలిగామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. 13 భాషల్లో పరీక్ష నిర్వహించడం ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించామని అధికారులు పేర్కొన్నారు. ఇక పరీక్ష పేపర్ విశ్లేషణ విషయానికొస్తే ఈసారి నీటి యూజీ రీ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం గత పరీక్షలతో పోలిస్తే కొంచెం కఠినంగా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో ప్రశ్నలు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం తీసుకునే విధంగా ఉన్నాయని కూడా విద్యార్థులు చెబుతున్నారు. ఫిజిక్స్లో కొన్ని ప్రశ్నలు అర్థం చేసుకోవడంలోనే గందరగోళానికి గురి చేసేలా ఉన్నాయని, సమయ నిర్వహణ విద్యార్థులకు పెద్ద సవాల్గా మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెమిస్ట్రీ విభాగంలో న్యూమరికల్ ప్రశ్నలు, మెమరీ బేస్డ్ ప్రశ్నలు అధికంగా ఉండటంతో వాటిని పరిష్కరించడానికి ఎక్కువ సమయం పట్టినట్లు తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలు సులభంగానే ఉన్నప్పటికీ క్యాలిక్యులేషన్ ఆధారిత ప్రశ్నలు సమయాన్ని ఎక్కువగా తీసుకున్నాయని విద్యార్థులు తెలిపారు. అయితే కొంతమంది నిపుణులు మాత్రం కెమిస్ట్రీ పేపర్ మధ్యస్థ స్థాయిలోనే ఉందని, పూర్తిగా కఠినంగా లేదని అభిప్రాయపడుతున్నారు. ఇక బయాలజీ విభాగం మాత్రం ఈసారి కొంత సులభంగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎక్కువ స్కోరింగ్ అవకాశాలు బయాలజీలోనే ఉన్నాయని, మంచి ప్రిపరేషన్ ఉన్న విద్యార్థులకు ఇది అనుకూలంగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ కఠినంగా ఉండగా బయాలజీ కొంత ఊరట కలిగించిందని మొత్తం విశ్లేషణలో తేలింది. మొత్తం పరీక్ష విశ్లేషణను పరిశీలిస్తే ఈసారి నీట్ యూజీ రీ ఎగ్జామ్ కఠిన స్థాయిలో జరిగిన పరీక్షగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్ విభాగం అత్యంత కఠినంగా ఉండటంతో ఎక్కువ మంది విద్యార్థులు పూర్తి స్కోర్ సాధించడం కష్టమని నిపుణులు అంటున్నారు. దీంతో మొత్తం స్కోరింగ్ మార్కులు గత సంవత్సరాలతో పోలిస్తే తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కట్ ఆఫ్ మార్కులు కూడా ఈసారి తగ్గే అవకాశం ఉందని విద్యా నిపుణులు భావిస్తున్నారు. టాప్ స్కోర్ విషయానికి వస్తే ఈసారి నీట్లో అత్యధిక మార్కులు 700 నుంచి 710 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రశ్నాపత్రం కఠినతరం కావడం, సమయ నిర్వహణ సమస్యలు కారణంగా టాపర్ల మార్కులు గతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే నీట్ యూజీ రీ ఎగ్జామ్ 2026 నిర్వహణ పరంగా విజయవంతమైనప్పటికీ ప్రశ్నాపత్రం స్థాయి విద్యార్థులకు సవాల్గా మారింది. ఒకవైపు కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్ష ప్రశాంతంగా జరగగా, మరోవైపు కఠినమైన ప్రశ్నాపత్రం విద్యార్థుల సామర్థ్యాన్ని మరింతగా పరీక్షించింది. రాబోయే రోజుల్లో ఫలితాలు, కట్ ఆఫ్ మార్కులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరీక్ష ద్వారా వైద్య విద్యలో ప్రవేశం పొందే విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించబడనుంది.